సో గైస్ ఈ వీడియో ఒక నాదిర్ దిన్నా గాడికి అంకితం అనమాట. సో నాదిర్ దిన్నా అంటే తెలుసు కదా, ప్లేవుడ్ చెక్క, టేకు చెక్క అనమాట. వాడి మొక్కం టేకు బొక్కనే, టేకు చెక్క కాదు, ప్లేవుడ్ గాడు. ఏమైందంటే ఎంతో కష్టపడి వీడియో తీసి 20-30 నిమిషాలు వచ్చిన వీడియో తీసి దాన్ని 10 నిమిషాలకి ఎడిట్ చేసుకొని మేమ్లు యాడ్ చేసుకొని ఎడిటింగ్ ఒక గంట 2 గంటలు నేను కష్టపడితే బొంగులా వచ్చిన 6 సెకండ్లకి, ఆడున్న 6 సెకండ్లకి వీడియో డిలీట్ చేయించింది అనమాట. సో అట్లాంటి వాళ్ళని ఏమనాలి మనం? అట్లాంటి నా కొడుకులను ఏమనాలి? సో వాళ్ళకి మన కష్టం తెలీదు. ఒక 6 సెకండ్లు ఏదో ఉంది కదా, వీడియో తీసేసాం కదా అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం గాజులు తొడుక్కోమని చెప్పాలి. నాదిర్ తిన్నాగాళ్ళని తెలుసు కదా, ఏ దేనా అంటారు చూడు, ఏ దేనా వాళ్ళు. సో ఇప్పుడు వాడికే గాజులు కొనడానికి వెళ్తున్నా, నేను గాజులు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నా. తీసేటోళ్ళకే తెలుసు, ఇట్లా కెమెరా ముందు పెట్టుకొని అందరి ముందు పెట్టుకొని వీడియో తీసి ఎడిట్ చేసుకొని దాని కష్టం వీడియో తీసేటోళ్ళకే తెలుస్తుంది. ఒక 6 సెకండ్లు ఉన్న వాళ్ళకి తెలియదు అది. సో ఇప్పుడు ఆ బ్రో అడుగుతాడు కదా, బ్రో నువ్వు గాజులు దొడుకుతా అన్నావు కదా వీడియోలో, నా దగ్గర గాజులు లేవని. సో ఇప్పుడు ఏం లేదు, గాజులు కొనడానికి వెళ్తున్నా, వెళ్ళి గిఫ్ట్గా ఇస్తా. సో గైస్ ఆ నాతిరి తిన్నా గాడికి గాజులు కొనడానికి అయితే వచ్చిన. ఇదిగో చూడండి గాజుల షాపు, పింక్ కలర్ గాజులు అయితే తీసుకుంటున్నా మనోడికి. సో మనోడికి గిఫ్ట్గా అయితే ఇవ్వాలి కదా, మరి గిఫ్ట్గా ఇచ్చి వేసుకోమని చెప్తా.